సువార్త ఏ జీవితాలను ఎలా మార్చగలదో చూద్దాము. సువార్త అనేది కేవలము మాట మాత్రము కాదని 1 1:4లో చూడగలము. సువార్తలో శక్తి ఉంది. సువార్తలో పరిశుద్ధాత్మ కార్యము ఉంది. సువార్తలో సంపూర్ణ నిశ్చయత ఉంది. అందుకే ఈ సువార్త నలిగిన హృదయాలను దృఢపరుస్తుంది, చెరలోనున్న వారికి విడుదలనిస్తుంది, బంధింపబడిన వారికి విముక్తిని ఇస్తుంది, దుఃఖములో ఉన్న వారికి ఓదార్పునిస్తుంది, ఉల్లాసమును ఇస్తుంది, ఆనందమును ఇస్తుంది, భారంగా ఉన్న ఆత్మలకు నిరాశ తొలగించి స్తుతిని ఇస్తుంది. అంతేకాకుండా దేవుని హితవత్సరమును, దేవుని ప్రతిదండన దినమును ప్రకటిస్తుంది. అందుకే ఇది కేవలము వార్త కాదు, జీవితాలను మార్చే మంచి వార్త సువార్త. అయితే దీనిని వెర్రితనముగా భావించేవారున్నారు, దేవుని శక్తిగా భావించేవారు ఉన్నారు. ఈ వాక్యములో చెప్పబడిన ఆనంద జీవితము సువార్తను దేవుని శక్తిగా భావించే వారికే దక్కుతుంది. ఇహలోక పరలోక ఆశీర్వాదాల దారి కూడా అదే. కాబట్టి వాక్యము వినటానికి సమయం కేటాయించాలి. దేవుడు పిలిస్తే సత్య సువార్తను ప్రకటించాలి.